హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ వచ్చేసి ఫీల్ అనే స్ట్రక్చర్ గురించి క్లియర్గా చూద్దాం. ఫీల్ అనే స్ట్రక్చర్ను మనం ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తాము, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, తర్వాత వాటికి సంబంధించినటువంటి నెగటివ్ వర్డ్స్ అన్ని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు అందిస్తాం మేము. ఫీల్ అనే స్ట్రక్చర్ను మనం ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనకు ఇప్పుడు అనిపిస్తున్నటువంటి మన యొక్క భావాలను చెప్పే సందర్భంలో ఫీల్ అనే స్ట్రక్చర్ను మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, వాళ్ళు కోపంగా ఉన్నారు. దే ఫీల్ యాంగ్రీ. వాళ్ళు కోపంగా ఉన్నారు. దే ఫీల్ యాంగ్రీ. ఆయనకి దాహంగా ఉంది. హీ ఫీల్స్ థర్స్టీ. ఆయనకి దాహంగా ఉంది. హీ ఫీల్స్ థర్స్టీ. ఆయనకి విచారంగా ఉంది. విచారంగా అంటే బాధగా అన్నమాట. బాధగా ఉండడం. హీ ఫీల్స్ సారో. ఆయనకి విచారంగా ఉంది. హీ ఫీల్స్ సారో. నాకు ఆకలిగా ఉంది. ఐ ఫీల్ హంగ్రీ నౌ. నాకు ఆకలిగా ఉంది. ఐ ఫీల్ హంగ్రీ నౌ. మనం పాస్ అయినందుకు ఆనందంగా ఉంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ వీ పాస్డ్. మనం పాస్ అయినందుకు ఆనందంగా ఉంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ వీ పాస్డ్. మీరు చాలా సిగ్గుపడుతున్నారు. యూ ఫీల్ వెరీ షై. మీరు చాలా సిగ్గుపడుతున్నారు. యూ ఫీల్ వెరీ షై. ఫీల్తో పాజిటివ్ వాక్యాలను చూసాం. ఇప్పుడు ఫీల్తో నెగటివ్ సెంటెన్స్ను చూద్దాం. నాకు కోపం వస్తలేదు, నాకు సంతోషం లేదు, నాకు మంచిగా అనిపించడం లేదు. ఇలాంటి భావాలను ఫీల్తో నెగటివ్లో ఇప్పుడు చూద్దాం. వాళ్లకు సిగ్గుగా లేదు. దే డు నాట్ ఫీల్ షై. వాళ్ళకు సిగ్గుగా లేదు. దే డు నాట్ ఫీల్ షై. ఆయనకి బలహీనంగా ఉన్నా అని అనిపించడం లేదు. హీ డస్ నాట్ ఫీల్ దట్ హీ ఈజ్ వీక్. ఆయనకు బలహీనంగా ఉన్నా అని అనిపించడం లేదు. హీ డస్ నాట్ ఫీల్ దట్ హీ ఈజ్ వీక్. ఆమెకు దాహంగా లేదు. షీ డస్ నాట్ ఫీల్ థర్స్టీ. ఆమెకు దాహంగా లేదు. షీ డస్ నాట్ ఫీల్ థర్స్టీ. నాకు ఆనందంగా లేదు. ఐ డు నాట్ ఫీల్ హ్యాపీ. నాకు ఆనందంగా లేదు. ఐ డు నాట్ ఫీల్ హ్యాపీ. మాకు కోపంగా లేదు. వీ డు నాట్ ఫీల్ యాంగ్రీ. లేకపోతే వీ డోంట్ ఫీల్ యాంగ్రీ. మాకు కోపంగా లేదు. వీ డోంట్ ఫీల్ యాంగ్రీ. మీకు మంచిగా అనిపించడం లేదు. యూ డు నాట్ ఫీల్ గుడ్.
మీకు మంచిగా అనిపించడం లేదు. యూ డు నాట్ ఫీల్ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు కావాలి అనుకున్నట్లయితే మా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అన్నీ కూడా ఇస్తాము. దానికోసం మీరందరూ కూడా మన ఛానల్ చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.